నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ అయినప్పుడు కూడా వివిధ శాఖల్లో పనిచేసిన ఉద్యోగుల సేవలు ఇక చాలు అని చెప్తూ కూడా మార్చి 25వ తారీఖున తెలంగాణ ప్రభుత్వం అయితే జీవో విడుదల చేసింది. తద్వారా రాష్ట్రంలోని సెక్రటేరియట్లో వివిధ మంత్రిత్వ శాఖలో అలాగే వివిధ ఏజెన్సీలో కార్పొరేషన్ల వ్యవస్థలో కూడా పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు అధికారులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కూడా ఉద్యోగుల సేవలు కూడా ఇక చాలు మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటూ కూడా సర్కార్ అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సిన అవసరం ఉండగా గత ఏడాది జనవరిలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఏ శాఖలో ఎంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో అధికారులు ఉన్నారో ఆ లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వాలి, వారి సేవలు ఇక చాలు అవసరం లేదన్నట్టు కూడా అప్పటికే నివేదిక తెప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ నివేదిక చాలా ఆలస్యంగా రావడంతో సరిగా ప్రిపేర్ కావడంతో సీఎం దగ్గరికి రాకపోవడంతో లేటుగా రావడంతో కూడా ఈ నిర్ణయం ఆలస్యమైంది. తాజాగా ఈ నిర్ణయంపై మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక గత హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే రిటైర్డ్ అయినప్పుడు కూడా రీఅపాయింట్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారో అలాగే వివిధ శాఖలో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో అధికారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇక వాళ్ళ సేవలు ఇక చాలు వాళ్ళను ఇక వెనక్కి పంపించేలాగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒక రకంగా 2-3 అంశాలుగా మాత్రం ఈ నిర్ణయానికి గల కారణాలు కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు మాత్రం వివిధ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం మొత్తంగా ఇప్పటివరకు మాత్రం అందుతున్న లెక్కల ప్రకారం 1200 మంది సుమారు ఈ యొక్క ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఉద్యోగుల కారణంగా వీళ్ళ జీతభత్యాలు ఇతర ఖర్చుల కారణంగా అలవెన్స్ల కారణంగా కూడా రాష్ట్రానికి దాదాపు ఏడాదికి 1500 కోట్ల పైన కూడా ఖజానాపై భారం పడుతుందట. సుమారు నెలకు 150 కోట్ల ఖర్చు అవుతుందట. ఇలా ఇదొక సమస్య అయితే వీళ్ళ ఉన్న కారణంగా కూడా ఈ శాఖల్లో కొత్త వాళ్ళకు అవకాశం లేకుండా పోతుంది. వీళ్ళ పదవి పెంచుకోవడం ద్వారా కూడా కొత్త రక్తం వివిధ శాఖల్లో రాకుండా అవకాశం లేకుండా పోతుంది. ఇది నిరుద్యోగులకు శాపంగా మారిపోయింది. తాజాగా ఈ నిర్ణయంతో మాత్రం నిరుద్యోగులకు ఒక వరం అని చెప్పొచ్చు. సరే, ఈ యొక్క నిర్ణయం ప్రకారం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అధికారులకైతే అవకాశం ఉండొచ్చు. గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం కూడా చేయొచ్చు. కానీ పాత రక్తాన్ని తీసి కొత్త రక్తం చేరడం వల్ల కూడా కాస్త సర్కారుకు ఉపయోగమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా 2-3 అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకు వీళ్ళని తీయాల్సిన అవసరం వస్తుందంటే, ఒకటి ఆర్థిక భారం అవుతుంది. రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది, సర్దుబాటు చేసే ప్రయత్నంలో పడుతుంది. కానీ ఖర్చులు పెరిగిపోవడంతో ఇక ఆదాయ సంపద సృష్టీకరణ పైన కూడా సర్కారు నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే ఉన్న ఖర్చులు ఎట్లా తగ్గించుకోవాలనే ఆలోచనలో కూడా బట్టి విక్రమార్క గారు అయితే వివిధ రకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఎవరైతే రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఇటు శాఖలో కొనసాగడం వల్ల అలాగే వాళ్ళ అలవెన్స్ల కారణంగా కూడా వివిధ రాష్ట్ర ఖజానాపై మాత్రం భారీగా భారం పడుతుంది. అది దాన్ని తగ్గించుకునే కోణంలో మాత్రం ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం కూడా తెలుస్తోంది. రెండవది, బీఆర్ఎస్ హయాంలో వీళ్ళంతా రిక్రూట్ కావడం వల్ల వేల సంఖ్యలో ఉన్న ఈ ఉద్యోగులు వివిధ శాఖల్లో ఉండడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన కీలక శాఖల సమాచారాన్ని కూడా ప్రతిపక్ష నేతలకు వెళ్తున్నదనేది కూడా సర్కార్ అయితే అనుమానం వ్యక్తం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం శాఖలోని సమాచారాన్ని డాక్యుమెంట్ల వారీగా కూడా ప్రతిపక్షాల దగ్గర నేతల దగ్గర ప్రత్యక్షం కావడం, ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతల దగ్గర కూడా ఆయా శాఖల డైరెక్ట్ డేటా కూడా వాళ్ళు విడుదల చేయడం, శాఖల్లో ఏం జరుగుతుందో లోటుపాట్లను ఇంటర్నల్గా ప్రైవసీకి సంబంధించిన అంశాలు కూడా ప్రతిపక్ష నేతలు మాట్లాడడంతో ఇక వీళ్ళు సత్సంబంధాలు ఉండడంతో బీఆర్ఎస్ హయం వాళ్ళకి నేతలతో బీఆర్ఎస్ హయంలోని పెద్దలతో సత్సంబంధాలు ఉండడంతో అలాగే బీజేపీ సంబంధించిన వాళ్ళకు సత్సంబంధాలు ఉండడంతో వాళ్లకు డేటా లీక్ అనేది ఇంటర్నల్గా చేస్తున్నారని కూడా ప్రభుత్వం కొంతకాలంగా ఆరోపిస్తుంది. నేరుగా కూడా మాట్లాడింది. బీఆర్ఎస్ సంబంధించిన కీలక వ్యక్తులు వివిధ శాఖల్లో అధికారులు ఉండడం ద్వారా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూడా తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం సంబంధించిన రహస్యాలను ప్రతిపక్షాలకు వెళ్లకుండా ఉండే విధంగా అలాగే ప్రభుత్వంపై నష్టం జరగకుండా ఉండేలాగా ప్రతిపక్షాలకు ఊతం కలిగించే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క కీలకమైన నిర్ణయం తీసుకున్నది అయితే తెలిసింది. చాలామంది ఇటు సోషల్ మీడియాలోనూ రాజకీయ విశ్లేషకులు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని మాత్రం స్వాగతిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే కొత్త రక్తానికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది, అవినీతిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. శాఖల్లో పేరుకుపోయి పాతుకుపోయి ఇక నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వాళ్ళ కాలాన్ని పొడిగించుకుంటూ రీఅపాయింట్మెంట్ అవుతూ అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా వాళ్ళ
పదవీ కాలాన్ని పెంచుకుంటూ పోతూ ఇక కొత్త వాళ్ళకు అవకాశం లేకుండా పోవడంతో కూడా ఈ యొక్క తాజాగా తీసుకున్న నిర్ణయం అయితే సీఎం రేవంత్ రెడ్డికి అయితే కాస్త ఎక్కువ మార్కులు పడే అవకాశం కూడా తెలుస్తుంది. మరి దీన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తారా మరి లేకపోతే మళ్ళీ రాజీ పడతారా తెలియాల్సింది. అయితే వివిధ శాఖల్లో ఎవరైతే ముఖ్యమైన అవకాశాలు ఉంటాయో ముఖ్యమైన కీలకమైన అధికారుల విషయంలో మాత్రం రీఅపాయింట్మెంట్ చేసుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ వివిధ హెచ్ఓడీలకు వివిధ శాఖలోని హెచ్ఓడీలకు కమిషనర్లకు మాత్రం ఈ వ్యక్తి నాకు సేవలు కావాలి, వీళ్ళను అపాయింట్ చేసుకుంటే పాలనా పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు, మాకు సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వానికి లేఖ రూపంలో అభ్యర్థన పెట్టినా కానీ వాళ్ళను తిరిగి తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఎవరైతే ఈ యొక్క జీవో పరిధిలో ఉన్న కీలక నేతలు ఉన్నారో వాళ్ళు అప్పుడే ఇక 24 గంటలు ముగిసిందో లేదో వాళ్ళ లాబింగ్ అయితే స్టార్ట్ చేశారు. మాకు మళ్ళీ అవకాశం కల్పించాలి, ప్లీజ్ ఎక్స్టెన్షన్ ప్లీజ్ అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవడం తెలుస్తుంది. ఇక ఎవరైతే హెచ్ఓడీలు ఉన్నారో ఆ కీలక అధికారుల చుట్టూ కూడా తిరిగి మరోసారి మాకు అవకాశం కల్పించాలని కూడా అభ్యర్థన పెట్టుకుంటున్నారు. వాళ్ళ లాబింగ్ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతల చుట్టూ కూడా తిరిగి కూడా వాళ్ళకు మరో అవకాశం కల్పించాలి, మమ్మల్ని కొనసాగించాలని కూడా చెప్పుడుండడం తాజాగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు వీళ్ళు మళ్ళీ కంటిన్యూ కావాలనుకుంటున్నారు, అధికారులు కూడా వీళ్ళనే ఎందుకు కావాలని కూడా హెచ్ఓడీలు కోరుకుంటున్నారు దానిపైన కూడా కాస్త ఈ విషయంలో కూడా నిజంగా చర్చకు దారితీస్తుంది. అవినీతికి ఆస్కారం ఉండడంతో ఇదొక కారణమా, లేకపోతే పూర్తిగా వాళ్ళ యొక్క అధికారుల యొక్క ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ సహకారం పూర్తిగా ఉండడంతో యథేచ్ఛగా తమ పనులు చేసుకోవచ్చన్న వీలు కారణమా, లేకపోతే పరిపాలనా పరంగా వాళ్ళ యొక్క సలహాలు సూచనలతో సజావుగా సాగే కారణమా, వివిధ కారణాలు ఏమో తెలియదు కానీ వాళ్ళ స్టైల్లో లాబింగ్ మొదలుపెట్టారు. కాంగ్రెస్లోని కీలక నేతల చుట్టూ కూడా తిరిగి కూడా మాకు మరో అవకాశం కల్పించాలి, మాకు మరో ఛాన్స్ ప్లీజ్ అంటూ కూడా వాళ్ళైతే అప్పుడే ప్రయత్నం చేశారు. ఆ రకంగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే ఎందుకంటే మేము పనిచేస్తున్నాము, వివిధ శాఖల్లో కీలకంగా ఉన్నాము, మాకు అవకాశం కల్పించండి అని కూడా వాళ్ళు లాబింగ్ చేయడం కూడా సెక్రటరియట్ వర్గాల్లో కూడా కాస్త ఈ అంశం కూడా చర్చనీయాంశం అవుతుంది. ప్రధానంగా సెక్రటరియట్లో ఎక్కువ మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, వివిధ శాఖలు ఉన్నారు. ప్రధానంగా మున్సిపల్ శాఖలో మాత్రం ఇప్పటికే అందుతున్న లెక్క ప్రకారం మాత్రం 177 మంది మాత్రం అక్కడ రిటైర్డ్ అధికారులు ఉన్నారంట. అంటే ఏ స్థాయిలో మున్సిపల్లో శాఖలో మాత్రం ఎట్లా ఉన్నారో చూడొచ్చు. అది సీఎం సంబంధించిన శాఖ కావడంతో ముందుగా మున్సిపల్ సంబంధించిన ఉద్యోగులకు ఉద్వాసన కూడా లభించింది. తర్వాత ఇక పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కూడా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన కొత్తలో కేటీఆర్ పంచాయతీరాజ్ శాఖ చూసుకున్నారు, తర్వాత దయాకర్ రావు గారు దాన్ని చూసుకున్నారు. ఇక మొత్తానికి ఈ యొక్క శాఖల్లో ఎక్కువ మందిగా ఉన్నట్టుగా గుర్తిస్తుంది. దాదాపు ఓవరాల్గా చూస్తే మాత్రం మొత్తంగా 1200 మంది మాత్రం అధికారులు అయితే రిటైర్డ్ అయినప్పటికీ కూడా వివిధ శాఖల్లో తిష్ట వేసుకొని యథేచ్ఛగా తమ పని చేసుకుంటూ పోతున్నారు. తద్వారా ఇటు జీతభత్యాల విషయంలోనూ ఇతర అలవెన్సుల విషయంలోనూ భారీగా ఖర్చు కావడంతో ఇక ప్రభుత్వంపై భారం పడుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం కూడా వీరే ఆ యొక్క ప్రతిపక్ష పార్టీకి చేరవేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ తాజాగా తీసుకున్న జీవో నిర్ణయం నేపథ్యంలో ఇక వాళ్ళు లాబింగ్ కూడా స్టార్ట్ చేశారు. మాకు అవకాశం కావాలంటూ కాంగ్రెస్ కీలక నేతలతో హెచ్ఓడీలతో కూడా లేఖలు రాయిస్తున్నారు. మరి ముఖ్యమైన అంశాల విషయంలో ముఖ్యంగా తప్పకుండా ఈ అధికారి కావాలంటే రీఅపాయింట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ మరి అందరూ అభ్యంతరం ఇలాగే చేసుకుంటే వాళ్ళ అభ్యర్థన పెడితే మరి సర్కారు ఎలా ముందుకెళ్తుందో చూడాలి. తాజాగా తీసుకున్న జీవో అయితే మంచిగానే ఉంది, కానీ దీన్ని సర్కార్ మరి పూర్తి స్థాయిలో కఠినంగా అమలు చేస్తుందా, లేకపోతే ఏదో జీవో ఇచ్చి మళ్ళీ అందరినీ ఎవరైతే అవసరం ఉందో అందరూ కూడా రీఅపాయింట్మెంట్ చేసుకుంటుందా, కొత్త వాళ్ళకు అవకాశం కల్పిస్తుందా, లేకపోతే ఏదో జీవో రిలీజ్ చేసి మళ్ళీ పాత వాళ్ళనే మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం ఇచ్చేలాగా చేస్తుందా, ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంత కఠినంగా వ్యవహరిస్తారో చూడాలి. ఎంత కఠినంగా వ్యవహరిస్తే అంత సర్కార్కి అయితే మాత్రం గుడ్ మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మరి కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన సర్కారు ఉన్నప్పుడు ఉన్న అధికారులను తొలగించి కొత్త వాళ్లకు అవకాశం కల్పించేలాగైతే ఈ యొక్క జీవో విడుదల కావడం కూడా సర్కారుకు ఒక రకంగా మంచి పేరే తీసుకొస్తుంది. కానీ దీన్ని అమలు చేసే ప్రక్రియ కూడా అంత సజావుగా జాగాలి. మళ్ళీ అమలు చేసే కోణంలో కూడా కాంగ్రెస్ సంబంధించిన కీలక వ్యక్తులను తీసుకొచ్చి మళ్ళీ అధికారుల స్టైల్లోనే మళ్ళీ వాళ్ళు పోతారు వీళ్ళు వస్తారన్న తీరులో చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కాస్త నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ
ఆ పాత వాళ్ళని తీసుకొచ్చి కొత్త వాళ్ళని తీసుకురావడం వల్ల కూడా ఖర్చులు తగ్గించుకోవడం, వాళ్ళు శాఖ పట్ల పూర్తిగా గ్రిప్పింగ్ తెచ్చుకునే లోపు కాస్త అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. పాత రక్తం పోయి కొత్త రక్తం రావడం కూడా మంచి పరిణామాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా ప్రధానంగా విశ్లేషిస్తున్నారు. మొత్తానికైతే ఈ జీవో విషయంలో మాత్రం చాలా పాజిటివ్గా అందరు రియాక్ట్ అవుతున్నారు. దీని అమలు విషయంలోనే చాలామందికి అనుమానం ఉన్నాయి. మరి ఎవరైతే మరి ఈ యొక్క ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వారు లాబింగ్ మరి పనిచేస్తుందా, లాబింగ్కు సర్కారు తలొగ్గుతుందా లేదా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులు ఉద్యోగుల విషయంలో మాత్రం ఇక చాలు మీ సేవలు, ఇక మీరు ఇంటికి వెళ్ళిపోండి, రెస్ట్ తీసుకోండి, కొత్త వాళ్లకు అవకాశం కావాలంటూ తాజాగా సర్కారు ఈ నెల 25వ తారీఖున జీవో విడుదల చేయడం మాత్రం శుభ పరిణామంగా చాలామంది భావిస్తున్నారు.